పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో విద్యార్థులతో కలిసి నాయకులు ధర్నా చేపట్టారు. ఇక బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తులో ప్రభుత్వం ఆటలు ఆడుతుందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏబీవీపీ నాయకులు అదుపులోకి తీసుకున్నారు. నమస్తే, దూసే శివసాయి ఏబీవీపీ వికారాబాద్ టౌన్ జాయింట్ సెక్రటరీ. అయితే ఈరోజు వికారాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దాదాపు 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లో స్కాలర్షిప్లు లేక తెలంగాణ విద్యార్థులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఏర్పడింది. ఈ తెలంగాణ విద్యార్థులకు స్కాలర్షిప్లు లేక, ఫీజు రియంబర్స్మెంట్లు లేక, ప్రైవేట్ యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇయ్యక విద్యార్థులు ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఏర్పడింది. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ నడుస్తుంటే అసెంబ్లీ సెషన్స్ వల్ల ఇప్ప సారా గురించి మాట్లాడుతున్నారు, కానీ విద్యార్థుల కోసం, విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ల కోసం ఎవరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు గాంధీ కుటుంబం కోసం అంట 1000 కోట్లు జత చేసి పంపిస్తున్నారంట. గాంధీ కుటుంబం అడగలేదయ్యా, మేము అడుగుతున్నాం, మాకు స్కాలర్షిప్స్ కావాలని చెప్పేసి. మొన్న మెస్సింగ్లోకి వచ్చిండు, 100 కోట్లు ప్రజల 100 కోట్లు వృధా చేసిండు. ఆయన మనమని ఆడుకోనికే 100 కోట్లు వృధా చేసిండు. ఒకవేళ నిజంగా నీ క్రీడ పైన అంత ఆసక్తి ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు, వాళ్ళకు క్రీడలలో ఎన్నో స్కిల్స్ ఉన్నాయి, ఆర్థికంగా లేక వాళ్ళు వెనుకబడిపోయినట్టు. అట్లనే మొన్న మిస్ వరల్డ్ అని చెప్పేసి అందాల రాసులను పట్టుకొని వచ్చిన తెలంగాణకు వాళ్ళేమన్నా ఏబీవీపీ అడుగుతుంది. చూసినట్లయితే వికారాబాద్ జిల్లాలో విద్యార్థుల యొక్క సమస్యలను చూసుకున్నట్లయితే పెండింగ్ లో ఉన్నటువంటి 11,000 కోట్ల రూపాయలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది విద్యార్థులకు. అదేవిధంగా విద్యార్థులకు ఎంతో ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు పట్టించుకోవట్లేదు.